process in a disciple by stimulating the heart, the throat and brow centers. ఈ పైన త్రిపుటి ఉంది కదా, ఏ పైనటువంటిది హార్ట్, అనాహతం, థ్రోట్ విశుద్ధి, బ్రో సెంటర్ ఆజ్ఞ, ఈ మూడు ద్వారా గురువు వర్క్ చేస్తారు. మరి గురువు వర్క్స్ దిస్ ప్రాసెస్ ఇన్ ఎ డిసైపుల్ by stimulating the heart, the throat and the brow centers. If he works through the brow center, it is through his own glands. శిష్యుల్లో ఉన్నటువంటి ఆజ్ఞ ద్వారా స్టిమ్యులేట్ చేయడం అంటే ఏం చేస్తాడంటే తన యొక్క దృష్టి శిష్యుడి మీద తన దృష్టి ప్రసారం చేతనే చేస్తాడన్నారు. If he works through the brow center, it is through his own glands. If through the throat center, it is through his own word. This process is specialized by Master CVV in the modern age. If the Guru wants to work through the heart center, he does it through a process of contacting the disciple at the heart from his own heart center by virtue of power of love. అంటే ఎలాగంటే నాకు ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. కేవల భౌతిక స్థాయికి అంటిపెట్టుకున్న పాశవిక ప్రేమైనను, మానస స్థాయికి ఎదిగిన ప్రేమైనను భౌతిక బంధం వల్లనే వ్యక్తమగును. మన కట్టెలుట రూపజగత్తు విరాజిల్లినప్పుడే మనలో సౌందర్యభావం ఏర్పడను. ఉన్నత శిఖరములు అందుకున్న ఒక కళాఖండము వర్ణ విన్యాసం చేతనే కంటికింపుగా గోచరించును. అత్యున్నత స్థాయికి చెందిన సాహితీ జగత్తు ఉన్నది. అది పదములను, అర్థములను, తాత్పర్యములను ఆశ్రయించినప్పుడు ఆ జగత్తు మనకు సువ్యక్తమగును. దర్శనీయమగుతున్న రూపజగత్తుకు అతీతముగా సౌందర్య భావన ఉన్నప్పుడు అది అత్యున్నత స్థాయికి చెందినట్టుది. అంటే మనం చూసేటువంటి మన కంటికి కనబడేటువంటిదంతా ఉంది. ఒక మంచి ఫ్లవరు, మంచిది ఇలా కంటి మనం అని చూస్తుంటాం. వస్తువుల్ని, వ్యక్తుల్ని, ఇవన్నీ మన కంటికి కనిపిస్తాయి కదా. దర్శనీయమగుతున్న రూప జగత్ అంటే అదనమాట. ఆ రూప జగత్తుకు అది చూస్తున్నప్పుడు అతీతముగా సౌందర్య భావన ఉన్నప్పుడు ఈ రూప జగత్తును చూస్తూ దానికి అతీతమైందంటే అర్థం ఏంటి? ఇది కానటువంటిది కాదు, ఈ రూపంలో ఉన్నటువంటిది అంతకని చెప్పుకుంటున్నాం కదా. ఈ రూపంలో ఉన్నటువంటిది అంతర్యామి. మళ్ళీ అక్కడ ఇది అది ఒకటే. ఇది మనం పువ్వు, ఈ పువ్వు చాలా అందంగా ఉందని చూస్తున్నాం. ఇప్పుడు ఏంటి, ఈ పువ్వులు అందంగా ఉండడం అనగా ఇది ఒక భగవంతుని యొక్క లీలా వైభవం అనేటువంటిది చూసాం. అది అతీత భావన అంటే. అది లేకపోతే ఆ అతీత భావన లేకపోతే ఏమవుతుందంటే ఈ పువ్వు కోసేసుకుని మనం ఆ పువ్వుని మనమే ఆ పువ్వుని వాసన చూసేసి మనం చేసుకుని మనం సొంతం చేసుకుని ఇలాగా మేము వస్తాయి, దాన్ని డిస్ట్రాయ్ చేస్తాం. ఇంకా అతీత భావన అంటే ఏమిటంటే దీనిలో దర్శనీయంగా ఉన్నటువంటిది, కనపడుతున్నటువంటిది అది లీలా వైభవం, భగవంతుడి యొక్క లీలా వైభవమే దీనిలాగా మనకి దర్శనీయం అవుతుంది. ఇటువంటి దర్శనం అన్నమాట మనకు కావాల్సినటువంటిది. ఇది అత్యున్నత స్థాయికి చెందినట్టుది. కూడా అదే సౌందర్యంతో కూడినటువంటి వస్తువు కానీ వ్యక్తి కానీ కనపడినప్పుడు స్త్రీ కానీ పురుషుడు కానీ ఆ సౌందర్యం ఈ వ్యక్తికి సంబంధించిన శరీరమునకు బాహ్యమైనటువంటి రూపములకు ఆంతర్యమైంది కాదు. ఈ ఆంతర్యాన్ని భగవంతుడికి ఆయన తన యొక్క అతీత రూపాతీత సౌందర్యాన్ని రూపమునందు వ్యక్తము చేస్తున్నాడు. అది జగన్మాత అనుకోమన్నాడు. ఆడదాని విషయంలో అయితే ఇంతకు ముందు ఎవరో అడిగారు శ్రీరామకృష్ణ, అంతగట్టైన స్త్రీ మీ కళ్ళ ముందు నిలబడితే మీరు ఏమనుకుంటారని అడిగారు. శ్రీరామకృష్ణ ఏం చెప్పారంటే, ఓహో మా అమ్మ ఇంత అంతగట్టే అని అనుకుంటాను. వచ్చారు ఒకరు.
ఇంతకుముందు చెప్పబడిన మానసిక స్థితి ఆ సౌందర్య భావన, ఇంతకుముందు చెప్పబడిన మానసిక స్థితికి ఆ సౌందర్య భావన అంతుపట్టనదై ఉన్నది. అంటే మామూలుగా లోవర్ మైండ్కి అంతుపట్టదు ఈ భావన అనేటువంటి. అట్లే భౌతిక అవలంబనము లేని ప్రేమ ఆ మనస్సు యొక్క అనుభూతికి అందకుండా దూరముగా ఉండను. నేను చెప్పుకున్నాను, లవ్ అనేటువంటిది భౌతిక అవలంబనంతో కూడినటువంటి ప్రేమ. అంటే అర్థం ఏంటంటే భార్యని, కొడుకని, స్నేహితుడని ఈ కారణాల వల్ల ప్రేమ కనిపిస్తుంది. భౌతిక ఆలంబనం ఆబ్జెక్టివ్. లవ్ అనేటువంటిది ఆబ్జెక్టివ్గా అది కనెక్షన్ ఉంటే నాకు వాళ్ళ ఎందుకు ప్రేమ ఉంది. కారణం ఏమిటి అంటే అక్కడ కారణం ఉంటుంది, అక్కడ స్నేహితుడను, రిలేషన్షిప్ అను ఏదో ఒకటి ఉంటుందన్నమాట. కాబట్టి ప్రేమ అంటే ఇది లేకపోతే లేనట్టేగా. అది కండిషనల్ అన్నమాట. అది కానీ భౌతిక అవలంబనం లేనటువంటి ప్రేమ ఆ మనస్సు యొక్క అనుభూతికి అందదు. ఆ మనస్సుకి ఇంకా అనుభూతికి అందకుండా దూరంగా ఉంటుందన్నమాట. వ్యక్తిత్వం నుండి ఉన్నత ఆత్మైక జీవి పొదగబడినప్పుడు నిర్మల ప్రవాహ రూపం ఎత్తి ఎప్పుడైతే మనం పైకి ఇందాక నిన్న మనం చెప్పింది కదా, ఇండివిజువాలిటీ పర్సనాలిటీ లెవెల్ నుంచి ఆత్మస్థితికి వచ్చేటువంటి లెవెల్లో అప్పుడు ఏం జరుగుతుందంటే నిర్మల ప్రేమ అనేటువంటిది ప్రవాహ రూపం ఎత్తి ఊర్ధముఖముగా నానా దిశలకు ఎగజిమ్మబడును అన్నారు. అంటే ఒక ఫౌంటైన్ పైకిలో వచ్చినప్పుడు ఏమవుతుంది, అన్ని వైపులకి పడదు నీళ్లు. అలాగే ఈ నిర్మలమైనటువంటి ప్రేమ అనేటువంటిది ఊర్ధముఖమై ఒక ఫౌంటైన్ లాగా అన్ని వైపులకి. అంటే ఏమంటే ఒకళ్ళ మీద ప్రేమ అనేటువంటిది ఏముండదు, సర్వం మీద ఒకటే ఉంటుంది అన్నమాట ప్రేమ అనేటువంటిది. నిర్మల ప్రేమ అంతే. అవతల వాడికి ఎక్స్పీరియన్స్ వచ్చిన వాడు వీడి యొక్క ఎఫెక్ట్ని ఎక్స్పీరియన్స్ చేస్తాడు. వీడికి పలానా వాడిని ప్రేమ అనేటువంటిది ఏమి ఉండదు. అది మహాత్ముల దగ్గర మనం ఎక్స్పీరియన్స్ చేసేటంటే వాళ్ళకి ఎవరి మీద ఫలానా వాళ్ళ మీద ప్రేమ ప్రత్యేకంగా అనేటువంటిది ఏమి ఉండదు. కానీ వాళ్ళ సాన్నిధ్యంలోకి ఎవరు వెళ్ళినా వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు ఆ ఎఫెక్ట్ అలానే. అది అనమాట. అంటే అది ఊర్ధముఖమైనటువంటి నిర్మలమైనటువంటి ప్రేమ అది అనమాట. ఎగజిమ్మబడును అన్నారు. అప్పుడు మానవుడు క్రమక్రమంగా అధోస్థాయికి చెందిన బంధముల నుండి విముక్తులగును. అప్పుడు అలా అయితే తప్ప ఈ కింద మన డౌన్వర్డ్ పుల్ ఉందే ఇది వదలదు. ఈ కామక్రోధాలు వదలాలంటే కామక్రోధాలు మనం వదలాలి, వీటి నుంచి వదిలించుకోవాలని ఎంత పెట్టుకున్నా వదలకు. ఇది వచ్చినప్పుడు దీని ఆటోమేటిక్గా వదిలేస్తాయి. ఇక ఎందుకులే లాభం లేదు. అందమైన పరమ ప్రేమ అనే యొక్క అనుభూతి వచ్చేదే వీటి ఎందుకు ఆటోమేటిక్గా. తదుపరి అత్యున్నత దిశకు ఎదుగుట నేర్చుకొనును. శిష్య హృదయమును ప్రచోదించే ఒక ప్రక్రియ గురువు నిర్వహించును. ఇంతకుముందు చదివిందాక ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. మన హృదయం ప్రచోదనం చేయాలంటే మనం చేసుకోలేంగా, అందుకు గురువు ఉండాలి. గురువు ఎందుకు అనుకుంటాట, ఆ ఎక్స్పీరియన్స్ మనకి చేసేదానికి గురువు ఉండాలి. గురువు ప్రచోదనం చేస్తాడన్నమాట, నిర్వహించును. అప్పుడు హృదయ కేంద్రంతో పాటు విశుద్ధి ఆజ్ఞా కేంద్రములు కూడా గురువు గారి ప్రబోధన ప్రభావములకు లోనగును. ఈ 3 కేంద్రాలు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి గురువు యొక్క ప్రెజెన్స్కి. ఎట్లాగా ఈ ప్రక్రియ ఆజ్ఞా కేంద్రం నిర్వహించబడినప్పుడు అది ఒక ప్రేమమయ దృష్టితో జరుగును. అంటే ఇక్కడ తమాషా, ప్రేమమయ దృష్టి అంటే గురువు మన మీద ప్రేమమయమైన దృష్టి ప్రసరిస్తారు. అంతేకాదు ఆ గురువు ఆజ్ఞాచక్రం ద్వారా పనిచేసినప్పుడు మనది ప్రేమమయమైనటువంటి దృష్టి అందరి మీద పడుతుంది. ఇటు నుంచి అదే ఎక్స్పీరియన్స్ మనకు వస్తుంది. అందరి యందు కూడా ఎవరి ఎందైనా సరే ఈ నిర్మలమైనటువంటి ప్రేమమయ దృష్టి ప్రసరించి వాళ్ళ ఎందు అటువంటి అంతర్యామి భావన కలుగుతుంది. మనం ఏం చేస్తాం, భగవంతుని ఎందు ప్రేమ కదా మనం చూపించేది. ప్రేమ పరమ ప్రేమే భక్తి అన్నారు కదా. అలా భగవంతుని చూపించేటువంటిది అంటే ప్రేమ కదా. అంటే అర్థం ఏమిటి అంటే, ఇది అర్థం కావాలంటే మళ్ళీ మనం ఆ భాగవతంలో చెప్పబడేటువంటి దాన్ని గుర్తు చేసుకోవాలి. ఏమిటంటే భగవంతుడిగా ఆయన దిగొచ్చాడు. ఈ పరమ ప్రేమ వీళ్ళ భక్తి ఆయన ఎలా చూపించారు అంటే అర్థం ఏమిటి, ఆయనకేం కావాలో అనేటువంటి భావన తప్ప అట్నుంచి ఏం కావాలనేటువంటిది లేకపోవడం. పరమ ప్రేమ అంటే అర్థం నిరపేక్షకమైనటువంటిది. అట్నుంచి ఏమి కావాలనేటువంటిది అపేక్ష, దానికి ఆబ్జెక్ట్ ఉండదు. ఎవరి ఎందని ఉండదు, నిరపేక్షకము, అఖండ ఇంత అని ఉండదు.
మనం ఏదో 5 రూపాయలు ఇస్తాం, రూపాయి ఇస్తాము, వాడికి అదే ఒంట్లో బాగాలేని మందు ఎక్కడికి తెచ్చి పెడతాం, ఏదో కొంత పరిమితి ఉంటుంది మనకు దాని వ్యక్తిత్వానికి వ్యక్తీకరణ. కానీ దివ్య ప్రేమకు ఒక పరిమితి ఇమ్మెజరబుల్, అనవధికం, ఇన్ఎస్టిమబుల్, అన్లిమిటెడ్. దానికి కారణం కూడా ఉండదు. అవసరమైతే వాడు ప్రాణాన్ని కూడా ఇచ్చేస్తారు ఆ పరమ ప్రేమ. నిష్కారణమైనటువంటిది, నిరవధికమైనటువంటిది, ఇలాంటివన్నీతో కూడినటువంటిది. అందుకనే దీనికి అంతగా ఉదాహరణ వాళ్ళు నారదభక్తి సూత్రాలు ఉదాహరణ ఏంటంటే యథావ్రజగోపిగా ఉంది. అందుకే వాళ్ళు ఎప్పుడూ ఆయన నుంచి ఏం కోరలేదు. ఆయన భగవంతుడు అని తెలిసింటి కూడా ఆయన చూపించాడుగా తన భగవంతుడిని నిరూపిస్తూనే ఉన్నాడు. అయినప్పటికి కూడా ఆయన భగవంతుడు కాబట్టి మనకు కావాల్సింది కోరేద్దాం, ఈవెన్ మోక్షం ఏమీ కోరలేదు, ఏమి ఏ సంబంధం లేదు. ఎంతసేపటికి ఆయనకి ఏం కావాలి, అటువంటిది అందరి యందు, అది ఇక్కడ చెప్పేది. అవతల మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి ఏం కావాలి, నేనేం చేయగలను, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి మన చేతనైనటువంటిది ఏం చేయగలం మనం అంటే మనకు ఏమనిపిస్తుందంటే నాకు ఇంతమందికి చేయడానికి ఏం చేత అవుతుంది అనిపిస్తుంది. వెంటనే సజెషన్ వస్తుంది, మన లోవర్ మైండ్ సజెస్ట్ చేస్తుంది. మన మొహం మనం ఇంతమందికి మనం ఏం చేస్తామండి, ఏదో భార్య పిల్లలు అంటే చచ్చి చెడి పోషిస్తాం, కానీ మిగిలినటువంటి వాళ్ళకి అందరికీ ఏం చేస్తామండి అనిపిస్తుంది వెంటనే. మన ఏమన్నా భగవంతుమా ఈ రోజుల్లో ఎవరు చేయగలమని ఇలాంటివన్నీ దర్జీవన్నీ వస్తాయన్నమాట. పైగా మనకు తనకు చెడ్డ బేరం, మొదలు చెడ్డ తనకు ఏదో తనకు మాలిన ధర్మం, మొదలు చెడ్డ బేరం, ఇలాంటివన్నీ వస్తుంటాయి మనసులోకి. ముందు మన సంగతి చూసుకోవాలి కదండి అని ఇలాంటివన్నీ. ఇవన్నీ ఈ సాధన చేసినప్పుడు గురువు సబ్మిట్ అవుతే ఈ సాధన చేస్తే ఇలాంటివన్నీ చెత్తంతా పోతుంది. అప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ అవుతుంది మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి. టేస్ట్ ఎలా అయితే ఒకటి రుచిగా ఉన్నటువంటిది ఒకసారి టేస్ట్ చేస్తే మళ్ళీ అది కావాలనిపిస్తుందో, అలాగే భగవద్ అనుభూతి అనేటువంటిది కూడా అది ఆ టేస్ట్ పడాలన్నమాట. అది ప్రేమమయ దృష్టి ఆజ్ఞాచక్రం నుంచి నిర్వహించినప్పుడు గురువు ఎప్పుడైతే శిష్యుడిని ఈ ప్రచోదనం అనేటువంటిది ఆజ్ఞాచక్రం ద్వారా చేస్తాడో అప్పుడు మనకి ప్రేమమయ దృష్టి అనేటువంటిది ఏర్పడుతుంది. ఒక ప్రేమమయ దృష్టి జరుగుతుంది. అది విశుద్ధి. మనం వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు చూస్తుంటారు, మనం అట్లా చూస్తున్నారు గురువు గారిని మనకు కూడా తెలియదు. ఆయన మన గ్రో సెంటర్ని అన్ఫోల్డ్ వికసింపజేస్తున్నారు కూడా మనకు తెలియదు. మనలో ప్రేమమైన దృష్టిని ఆయన ప్రచోదనం చేస్తున్నారు. మనం తెలియకుండా ఆయన చూపట్ల పడుతుంది. అట్లా మనం తెలియదు, ఈ మాట పడదు. అందువల్లే ఈ మాత్రమైనా మనం ఏదో కొంచెం మంచిగా ప్రేమగా ఈ మాత్రమైనా మనలో కొద్ది ప్రేమైన ఉద్భూతమైందంటే దానికి వారి దృష్టే కారణం. లేకపోతే మన అసలు స్వరూపం మనం తెలిసి మనం ఎట్లా ఉండేవాళ్ళం. తప్పకుండా వచ్చినే లేదా కొత్త దశ వరకు ఒక దశ వరకు ఫిజికల్ ప్రెజెన్స్ అవసరం. లేకపోతే అవతారాలు పని అందరూ మరొకరు అక్కడే కూర్చునేవాడు. భగవంతుడు అవతారంగా దిగిరేవాడు ఎందుకు అసలు? భగవంతుడే దిగి వచ్చాడు. మాటి వస్తున్నాడు విసుగుపచ్చకుండా. సాయిబాబా అంటారు, నా ఈ రూపాన్ని మీరు తలుచుకోండి, నా చరిత్రను నా నడవడిని తలుచుకోండి కదా, ధ్యానం చేయండి, అప్పుడు ధ్యానం చెక్కబడుతుందని చెప్తున్నాడు. ఆ రూపం చూస్తే పతి రూపం కాకుండా సాయిబాబా నిజంగా ఏమనుకోవాలంటే ఏముంది అంత అందం ఉందా సొంతం ఉంది అక్కడ రాముడు కృష్ణుడపోయి పకిరకుండా ఉన్నట్టుంటాడు. అక్కడ అది కాదు. ఆ రూపంలో పైకి కనపడేది భౌతికమైన ఒక వికారరూపమే కావచ్చు, కానీ అందులో వ్యక్తమవుతున్నది పరబ్రహ్మతత్వం, భగవత్వం. మనం ఆయన తలుచుకోగినట్టు ఆ రూపం హృదయంలో పడగలిగి దాన్ని మొత్తం ఆ రూపం ద్వారా ఆయన వ్యక్తం చేసిన ఎవరిది అంతా పరబ్రహ్మమే కదా, భగవంతుడు కదా. ఆ అనుభూతి మనకు దాని మనకు అసలు రూపమే ఎక్కలేదు అనుకోండి, ఆయన అంతర్యామిగానే ఉన్నాడు అనుకోండి, ఇంకా మనకి ఇక ఆ అనుభూతి ఎట్టగలుగుతుంది. నాగేశ్వర ద్వారా ఆయన తలుచుకోగానే చిన్నప్పుడు మనతో ఆయన ఎట్లా మాట్లాడారు, ఆయన మందులు ఎట్టించారు, బాధలో ఉన్నవాడిని ఎంత సేవ చేశారు, మన ఎంత నడిపించారు, సవాలు విషయాలు గుర్తొస్తుంది. అవి గుర్తు రావడంలో మనం ఈ సంసారం మర్చిపోతాం, ఆయన సంసారం గుర్తొస్తుంది. ఆయనతో పెట్టిన అదే మోక్షం అంటే. అసలు ఆయనే పుట్టలేదు అనుకోండి, ఎక్కడ వస్తాం ఇప్పుడు బాగుపడేది ఎట్టడు. అయితే ఒక మ్యాచ్ చాలు ఎంతమంది ఎందుకు అనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కో రుచి కలుగుతుంది. మాస్టర్ గారు వస్తారు, బాబా వస్తారు, రామకృష్ణ వస్తారు, ఎందరో మహాత్మ రూపంలో పరమాత్మ వస్తూనే ఉంటాడు. మనం ఉద్ధరించు ఉంటుంది ఆయన. ఎక్కడ కూడా లాగి మనం ఉద్ధరించాలి ఆయన. అందుకని మహాత్ముల జీవితాలు
సన్నివేశాలు గుర్తుంటేనే కదా ఇలా చెప్పినట్టు బాగుపడేది మనం. సన్నివేశాలు స్మరిస్తేనే కదా మనం భక్తి ఆనందం కలిగేదంటే అసలు వాడు పుట్టకపోతే సన్నివేశాలు ఎట్లా వస్తాయి? తప్పకుండా ఒక దశ వరకు ఎప్పుడైతే వీడికి అవసరం గురువు అనగా అంతర్యామి, మనం ఆయన ఎక్కడున్నా మనం ఎక్కడున్నప్పటికీ ఆయన మనం చూస్తూనే ఉన్నాడు, వీళ్ళందరి రూపంలో కూడా ఆయన ఉన్నాడు, మనకు ఆయన సాన్నిధ్యం పర్మనెంట్గా ఎస్టాబ్లిష్ మనకేమి అనే స్థితి వాడికి వస్తే అనుభవంలో అప్పుడు ఆయన విశాఖపట్నంలోని అసలు శరీరమే లేకపోయి కాక హిమాలయాన్ని మా ఇంటికి మనకు తగ్గిస్తూనే ఈ ప్రాసెస్ ఫిజికల్ మెడికల్ అడ్డుగా అది ఆయన బట్టి కాదు, ఆయన శక్తి ఎప్పుడు ఉంటుంది. మన శరణాగతి ఇప్పుడు ఆయన దేహంలో ఉన్నప్పుడు కూడా తన దేహం దగ్గరికి వచ్చిన వాళ్ళ ఎందే కాదు దృష్టి ప్రసంగించింది, లేని వాళ్ళని కూడా ప్రసంగించాడు. మేషాలే చెప్పారు, నా దగ్గరికి రానివాడు వచ్చిన వాళ్ళందరికంటే నా ప్రేమకు ఎక్కువ గురైనాడు చెప్పారు. ప్రేమ అందరి మీద ఉంది, వాళ్ళు ఎక్కువ ప్రభావం పొందారని చెప్పి ఆయనే చెప్పారు. ఎవరెవరంటే కూడా రాయలసీమలో చాలా మంది ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, నీకు వాడు పేరు కూడా చెప్పేవాడు మాకు అక్కడ తెలియదు. ఆయన లివింగ్గా ఉన్నప్పుడు నాతోనే చెప్పారు. ఎవరో ఎక్కడో వేరే ఖండాల్లో ఉన్న వాళ్ళే ఏదో ఉంటారు. కళలో వచ్చారు, స్వప్రదర్శనాల వల్ల కావచ్చు, ధ్యానంలో కనపడచ్చు, ఏం కనపడకపోయినా ఆయన పేరు అని ఒకసారి ఆకర్షణలో ఉంటారు. విశుద్ధి కేంద్రమున నిర్వహింపబడినప్పుడు, అంటే ఇప్పుడేమో ఇందాకంటే ఆజ్ఞా కేంద్రం ద్వారా అయితే, అదే విశుద్ధి కేంద్రం ద్వారా నిర్వహింపబడినప్పుడు వాక్కు మూలమున జరుగును, అనగా మంత్రవాక్కులతో ఆశంసనము జరుగును అని అర్థం. ఈ నవీన యుగమున మాస్టర్ సివివి గారు ఈ విధానంపై స్వామిత్వం నెరపిరి. వాక్ ద్వారా అంటే ఇక్కడ మళ్ళీ ఇలాగే మాస్టర్ గారు మనతో మాట్లాడిన వాక్ ద్వారానా, అది అటు ఫస్ట్ మనలో తెచ్చేటువంటిది. ఆ తర్వాత మన యొక్క వాక్ ద్వారా మనం ఇంకోళ్ళ ఎంత ప్రేమ చూపించినప్పుడు, ఇంకోళ్ళ బాధలో ఉన్నారు ఉంటే ఏం పర్వాలేదు అని చెప్పి మనం అప్రయత్నంగా మన ప్రయత్నం చేసి మనం వాళ్ళకి ఏదో చేసి అలా కాకుండా అప్రయత్నంగా మన ద్వారా అసలు పూర్తిగా సంపూర్ణంగా మన హృదయంలో వాళ్ళు బాగుండాలి, వాళ్ళ యొక్క బాధ తొలగాలి, వాళ్ళు బాగుండాలి అనేటువంటి ఒక ఇది వస్తుంది చూసా. అప్పుడు మన వాక్కు నీకేం పర్వాలేదు అనేటువంటి వాక్కు మన ద్వారా వస్తుంది. ఇది వాళ్ళ ప్రభావం అవతల వాళ్ళకి. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది గురువు మన యొక్క విశుద్ధి కేంద్రం ద్వారా చేసినటువంటి, ఇది మంది కాదు. మనం సబ్మిట్ చేస్తే కదా మన విశుద్ధి ద్వారా ఆయన పనిచేసేది. రేడియో బాగుండాలి కదా, చెట్టు బాగాలేకపోతే ఛార్జెట్ వస్తుంది. ఈ నవీన యుగమున మాస్టర్ సివి గారు ఈ విధానంపై స్వామిత్వం నడిపారు. తర్వాత మూడోది అనాహత కేంద్రమున ఈ ప్రక్రియ జరపదలిచినచో గురువు అంటే శిష్యుల్లో ఇది ఉద్భవం చేయడానికి అనాహతం ద్వారా పనిచేద్దాం అనుకున్నాను అనుకోండి గురువు. అప్పుడు గురువు తన హృదయ కేంద్రం నుండి సాధకుని హృదయ కేంద్రమునకు సూటిగా సంబంధం ఏర్పరచుకొని నిరపేక్షమైన ప్రేమశక్తిని అతనిలో ప్రేరేపించును. గురువు ఏం చేస్తాడు? తన యొక్క హార్ట్ సెంటర్ని శిష్యుడి యొక్క హార్ట్ సెంటర్ వైపుకి ప్రొజెక్ట్ చేస్తాడు. ఆయన చేస్తే ఆయన హృదయంలో ఉన్నటువంటిది ఎలా అయితే పరమ ప్రేమ, నిరపేక్షమైన ప్రేమ ఉందో దీన్ని అక్కడ ప్రొజెక్ట్ చేసేప్పటికి మనకు కూడా తెలియకుండా మన హృదయ కేంద్రంలోంచి ఆ ప్రేమ పనిచేయడం మొదలెడుతుంది. అది మందనుకుంటాం మనం. ఆనందం కలవగానే ఆనందం, వాళ్ళు బాగుండాలని చెప్పారు. ఇదంతా ఎందుకు కలుగుతుంది అంటే మన గురువు మన అందరి హృదయ కేంద్రాలు కూడా తన హృదయ కేంద్రంతో అనుసంధానం చేసి ఉద్యోగం చేస్తున్నాడు. మనలోకి మన ప్రేమను మనలోకి ప్రవేశపెడుతున్నాం. అక్కడ ఉన్న నీళ్లు ఉన్నాయి, కృష్ణానదిలోకి మన పంపు ద్వారా మన ఇళ్ళకు రావట్లేదు. మన ఇంట్లో నీళ్లు కాదు, అది పంపుల నీళ్లు కాదు, కృష్ణానదికి నాటి గారి యొక్క ప్రేమ మన ఇళ్ళలో కంటే మన శరీరంలో వచ్చి పంపుల ద్వారా వస్తున్నారు. ఛానలైజేషన్ అనమాట. అది కూడా మనం చేసింది కాదు, ఛానలైజేషన్. అడ్డించి మనం చేసేది ఏంటంటే రెడీనెస్, ఉన్ముఖత, మనకు కావాలి అనేటువంటిది ఉన్ముఖత మనం చేయాల్సింది. పైన ఉదాహరించిన 3 పద్ధతుల్లో సాధకుని అధో కేంద్రమును
తన క్రియాశీలత్వం కోల్పోయి సన్నగిల్లు. అంటే మనలో లోవర్ ఇన్స్టింక్ట్స్ అవన్నీ కూడా ఈ రకంగా అవి మనం వదిలేస్తాయి తప్ప మాలో ఉన్నటువంటి కామక్రోధాలు పోవాలని మనం ఎంత చేసిన దాంతో ఎంత ఫైట్ చేసినా పోవు. గురువుని ఆశ్రయించి గురువు మన ద్వారా మన యొక్క 3 కేంద్రాల ద్వారా గురువు అవతల వాడి మీద పనిచేసినప్పుడు దాంతో మనం ఇక వీటి మీద మనకి ఎప్పుడైతే దాని మన ద్వారా పనిచేస్తుందో ఆ వెలుగులో ఇవి కింద ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్లు అన్నీ వాడంతా వదిలేస్తాయి. మన ఎందుకు లేవండి మనకి మనం పనిచేయవు. హయ్యర్ ఇది పనిచేసేప్పటికి లోవర్ వాడబెట్టుకు వదిలేస్తాయి. అలా పోవాల్సింది కానీ వాటితో ఫైటింగ్ వల్ల మనం పోగొట్టుకోగలిగితే ఇంకెందుకు, మనం పోగొట్టుకోగలిగితే ఎదురుగా పోగొట్టుకోవచ్చు కదా. మనం పోగొట్టుకోవాలంటే మన వల్ల కాదు అది. అందుకని గురువుని మనం ఆశ్రయించాల్సింది. అత్యున్నత యోగ కేంద్రము దివ్య ప్రచోదనం పొందును. పరిపూర్ణ దశకు చేరినప్పుడు ఈ అధో కేంద్రము ఉన్నత దివ్య ప్రయోజనములతో నిండి మరల క్రియాశీలత్వము అమర్చుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఆ హయ్యర్ దీనిలోకి వచ్చిన తర్వాత అప్పుడు లోవర్ మళ్ళీ యాక్టివ్ అవుతాయి. అంటే ఏమిటి, ఆ వాడితో కాదు, లోవర్ వి మళ్ళీ ఫిజికల్ ప్లేను. అంటే మనం ఆనందమైన ప్లేన్కి వచ్చిన తర్వాత శరీరం ఫిజికల్ ప్లేన్ కదా ఇది, అందుకని ఇది యూస్లెస్ అంటే శరీరం పనిచేస్తుంది మళ్ళీ. అయితే అప్పుడు ఇదివరకులాగా ఆ రకంగా కాదు, ఇప్పుడు వేరే రకంగా పనిచేస్తుంది. అప్పుడు అంతకుముందు అన్నీ కూడా యోగస్థితి అనేటువంటిది రాకముందు మనం పనిచేస్తూ ఉంటాం. నేను ఈ పని చేస్తున్నాను, నేను ఆ పని చేస్తున్నాను, నేను ఇది చేస్తాను అని. యోగస్థితి వచ్చిన తర్వాత మన ద్వారా పని చేయబడుతుంది. దానికి అదే మాస్టర్ ఇచ్చిన ఎగ్జాంపుల్. వాడు కార్ డ్రైవింగ్ నేర్చుకునేవాడు, కొత్తగా నేర్చుకునేవాడు. వాడు ఫస్ట్ డ్రైవింగ్ నేర్చుకుని ఫస్ట్ క్లాస్కి వెళ్ళినప్పుడు వాడికి ఎలా ఉంటుందంటే భయంకరంగా ఉంటుంది. ఏమిటిది, ఆ కింద బ్రేక్ వైపు చూస్తేనేమో చక్రం వైపు చూడలేడు, యాక్సిలేటర్ నొక్కితే బ్రేక్ నొక్కలేడు, రోడ్డు వైపు చూస్తే ఇవన్నీ చేయలేడు. ఇలాగా ఇవన్నీ ఎట్లా జరుగుతాయి, నేను ఇంపాసిబుల్ అనిపిస్తుంది ముందు. ఇది చాలా కాంప్లికేటెడ్గా ఉంది, ఇది ఇంపాసిబుల్, పారిపోతాడు వాడు. అందుకని వాడు డ్రైవింగ్ నేర్చుకోవడానికి కూర్చున్నటువంటి వాడిని పక్కన వాడు వరై భగవద్గీతలో ఉన్నాడే నోర్మై, ఇప్పుడు భగవద్గీత చదివితే నేను చస్తుంటే ఎక్కడ అంటాడు వాడు. నేను డ్రైవింగ్ చేసి చస్తుంటే ఇప్పుడు అని వాడు చచ్చి వాడు డ్రైవింగ్ వాళ్ళ చెమటలు పట్టేస్తాయి, భయం వేస్తుంటే వాడు చస్తుంటాడు డ్రైవింగ్. అంటే వాడు మాస్టర్ అంటారు, వాడు డ్రైవింగ్ చేసేస్తున్నట్టు అంతగా అలసిపోతున్నాడు. ఈజ్ డ్రైవింగ్ ది కార్ వెరీ మచ్ అన్నారు. అందుకని వాడు అలసిపోయి చేస్తున్నట్టు వాడే 4-5 నెలలు ఎంతో బాగా ప్రాక్టీస్ వచ్చిన తర్వాత అప్పుడు వాడు ఏం చేస్తున్నాడు, వాడే వీడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నట్ట, వీడు హాయిగా ఈత కోసం మనంతా భగవద్గీత మాట్లాడుతూ ఉంటాడు, అది చేస్తుంటాడు. ప్రత్యేకంగా రోడ్డులో చూడక్కర్లేదు, వాడు ప్రత్యేకంగా ఇవి చూడక్కర్లేదు, ప్రత్యేకంగా బ్రేక్ చూసుకుని కొట్టక్కర్లేదు, ప్రత్యేకంగా గేర్ వేయక్కర్లేదు, ఇవేమి ప్రత్యేకంగా ఉండవు. అంటే ఏమైంది, ఇప్పుడు కారు డ్రైవ్ చేయబడుతోంది వీడి చేత, వీడు డ్రైవ్ చేయట్లేదు అన్నారు. కారు వీడి చేత డ్రైవ్ చేయబడుతుంది అంతే, వీడేం డ్రైవ్ చేయట్లేదు, వీడు కారు డ్రైవ్ చేయట్లేదు, వీడేం చేయట్లేదు. వీడు మామూలుగా హాయిగా ఉన్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, సమాధానం చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు, జోక్స్ చేస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. మామూలు పైగా అంతకుముందు కంటే ఇంకా బాగా వెళుతుంది, మోర్ ఎఫిషియెంట్. అంతకుముందు ఇడిపోతుందో అడిపోతుందో ఏం చేస్తుంది తెలియదు, ఇప్పుడు మోర్ ఎఫిషియెంట్, పర్ఫెక్ట్గా వెళుతుంది. అంటే ఏమైనా ఏం చేంజ్ వచ్చింది వీళ్ళు, అది చేంజ్. యోగ స్థితి వచ్చినటువంటి వాడి తర్వాత లైఫ్ ఎలా ఉంటుందంటే వీడి ద్వారా అన్ని కర్తవ్యం అంతా కూడా వీడి ద్వారా జరుగుతూ ఉంటుంది, జరగవలసింది. తాను మాత్రం ఎక్కడ ఉంటాడు, భగవద్ అనుభూతిలో ఉంటాడు. అది యోగస్థితి అంటే. అంటే ఏమిటంటే వీడి ద్వారా జరుగుతుండడం తప్ప వీడి అది కర్తృత్వం లేకపోవడం ఉంటుంది, అంతేగాని పల్లెకొట్టడం కాదు. భగవద్గీతలో చెప్పాడు, కర్మ సన్యాసం అంటే చేయవలసిన పల్లెకొట్టడం కాదురా పడుతాయి అన్నాడు. 5వ చాప్టర్లో 5వ అధ్యాయంలో చెప్పాడు, సన్యాసం అంటే కర్మ ఫల సన్యాసం అని చెప్పా, కానీ కర్మ సన్యాసం కాదు, ఒళ్ళ దగ్గర పెట్టుకోమన్నాడు. అప్పుడు ఏమవుతుందంటే ఈ పరిపూర్ణ దశకు చేరినప్పుడు ఈ అధో కేంద్రము ఉన్నత దివ్య ప్రయోజనములతో నిండి మరల క్రియాశీలత్వం అమర్చుకున్నాను. ఈ ఉన్నత ప్రయోజనములు పైనుండి కిందికి అవతరించును. అంటే అప్ టు ది ఫిజికల్ లెవెల్
మొత్తం యోగం అంటే ఓన్లీ మా హయ్యర్ లెవెల్ అంటే ఆ లెవెల్ తప్ప మిగతా అన్ని మన కంసుడు చెప్పాడే, హత్యలు చేసేది నా శరీరం కానీ ఏం కాదు కదా వాడు. దేహానికి ఆత్మకి సంబంధం ఏముంది? నువ్వు ఏంటంటే మనస్సును బట్టి సంకల్పాన్ని బట్టి కింద లెవెల్లో ఉన్నప్పుడు మన ఫిజికల్ ప్లేన్తో పనిచేసే పనులకి కావాల్సిన బీజమైన సంకల్పంలో మన ఏందే పట్టుకుంటాయి. యోగ స్థితి వచ్చిన తర్వాత కూడా పరిమాణుడు పనులు జరుగుతుంటాయి చెయ్యడు, కానీ వాటికి కావాల్సిన సంకల్పములు పైనుంచి వస్తాయి. వీడివి కాదు సంకల్పం, అచ్యూన్మెంట్ వస్తుంది మన భగవంతుడు అనుసంధానం. అదే గాయత్రి. భగవత్ సంకల్పాలు వీటి ద్వారా కార్యరూపంలోకి ఏ పర్పస్ కోసం శరీరం పనిచేయాలో ఆ పర్పస్ పైన డివైన్ పర్పస్కి పనిచేస్తాను. అంతే. వీడి ప్రపోజల్ ప్రపోజల్ వీడి ప్రపోజల్ ఉండదు. లెట్ దేర్ బి నో ప్రపోజల్, దెర్ షుడ్ బి ఓన్లీ వన్ ప్రపోజల్ ఫర్ లైఫ్ అన్నారు. ఆ వన్ ప్రపోజల్ ఎవరు? భగవంతుడు. అంతే. వీడి ప్రపోజల్స్ ఏమి ఉండవు అక్కడ. చెప్పారు ఒకరిగా శ్రీశైలంలోనే జన్మదిన సందేశంలో నా జీవితంలో నాకు సంకల్పం ఏమీ లేదు. వాసుదేవుడు ఎక్కడ నుంచి ఎక్కడ నడుస్తూ వచ్చాడు. వాళ్ళు శ్రీశైలం రమ్మన్నాడు, అక్కడ ఉన్న వాళ్ళ రూపంలో వాళ్ళు వచ్చాడు. పదార్థం నేను కావాలి రాలేదు దానికి. మంచి పని కూడా శ్రీశైలం వచ్చి యాత్ర చేయాలి, ఇక్కడ ఉన్న భక్తులకి భాగవతం చెప్పాలి, ఇక్కడ రోగులకి సేవ, అది కూడా తన ప్రపోజల్ లేదు. వాళ్ళు రమ్మన్నారు వచ్చాను. అంటే ఆ రూపంలో ఉన్నటువంటి వాసుదేవుడు ఎవడెక్కడికి రమ్మంటే పోతారు. వారిని కూడా నేను అడిగేది మాస్టర్ గారు అక్కడ రూపంలో అక్కడ రమ్మన్నారు, ఆయనే తీసుకెళ్ళారు. ఆయన ప్రపోజల్ ఆఫ్ మనీ ఈవెన్ టు డూ గుడ్ థింగ్స్. 3 దశలు అన్నమాట. ఎంతలో చెడు పనులే చేస్తారు, కొందరు సత్కర్మలు ఆచరిస్తారు. 3వ దశలో కర్తవ్యాలు కూడా వీడి ప్రపోజల్ ఆచరిస్తారు. ఆచరింపబడతాయి వీడి ప్రపోజల్. లేకపోతే ఏమవుతుందంటే సత్కర్మలు ఆచరిస్తాం అటువంటిది కూడా మన ప్రపోజల్ ఉందనుకో, అప్పుడు ఈ మార్గం అందరికీ బోధించాలి, అందరినీ కూడా నడిపించాలి, ఇది వచ్చేస్తే ఆదరణ వస్తుంది. అప్పుడు వస్తాడు. ఇప్పుడు సత్కర్మే కాదు, అందరి చేత మనం పారాయణ చేయించాలి, అందరి చేత ఇది చేయించాలి, సత్కర్మే అది. కానీ ఎవరో వినరు, నేను ఇంత మంచి పని చేస్తున్నా, ఎవరు నాకు కోఆపరేట్ చేయలేదు. మరి సత్కర్మాచరణ చేసినప్పుడు దుఃఖం రాకూడదు కదా. సత్కర్మాచరణ నిజంగా చేస్తే దానివల్ల దుఃఖం, డిప్రెషన్ ఇవి రాకూడదు. కానీ వాడికి అవి వస్తాయి. సత్కర్మాచరణ చేసిన వాడు కూడా ఇవి ఎందుకు వస్తాయంటే వాడు ఇది వాడి ప్రపోజల్ కాబట్టి. బంగారు గొలుసు అదే పాపకర్మల వల్ల ఫలితాలేమో ఇనుప గొలుసు, పుణ్యకర్మలు చేయడం వల్ల వచ్చే ఫలితాలేమో బంగారు గొలుసు. ఏదైతే గొలుసే పట్టుకుంటుంది. రెండులో ఏదైతే మనం బంధించేది. అందుకని ప్రపోజల్ పెట్టాము. అవతల డిస్పెన్స్లో ఎక్కడో 100 మంది వస్తున్నారు గుంటూరులో, ఇక్కడేమో 20 మంది వచ్చాయేమి, నా తోట మందులు ఇస్తుంటారు చచ్చుకుంటాడు. వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి కానీ ఇంతమంది వచ్చారని కానీ రాలేదని అవి ఆలోచన రాకూడదు. ఈ ఉన్నత ప్రయోజనం పైనుండి కిందికి అవతరించును. ఇవి గ్రహలోకములలోనూ సౌరలోకములలోనూ విశాల విశ్వస్థాయిలోనూ మొదట వర్తించును. చూసారా, ఇది డిసెండ్ అయ్యేటువంటి ఇవంతా కూడా ఎక్కడి నుంచి కాస్మిక్ ప్లాన్ అనమాట. అందుకని కాస్మిక్ ప్లానే, కాస్మిక్ లెవెల్, ప్లానెటరీ లెవెల్ వాటిలోంచి మనలోకి కూడా అదే పనిచేసి అది నడిపిస్తూ ఉంటుంది మనని. గురువుగారి అనుగ్రహంచే ఉన్నత దిశకు మార్చబడిన ప్రాణ ప్రవాహము పైకి ఎగజిమ్మును. అంతటా అది తేజోవంతమకు దిశను చేరుకొను. అంతటా తేజోధాతువుగా వర్తించును. ఇది భౌతిక రూపమున ల్యూమినస్ టిష్యూ. అంటే మన మామూలు మనస్సు, మన మనస్సు ఇండివిజువల్ మైండ్, లోవర్ మైండ్ పనిచేసేది కదా అంతకుముందు. గురువు యొక్క దీని సాన్నిధ్యంలోకి వెళ్ళకముందు, ఆ గురువు యొక్క ప్రభావం అనేది కాకముందు మన మైండ్ పనిచేసేది. మన మైండ్ పనిచేస్తే మనం బంధిస్తుంది. ఇందాక అనుకున్నాక కపిలుడు కూడా చెప్పాడు కదా, మోక్షానికి బంధానికిను కారణం ఏంటంటే మనస్సే అన్నాడు కదా. అందువల్ల మన మైండ్, మన ఇండివిజువల్ మైండ్, మన లోవర్ మైండ్ అనేటువంటిది పనిచేసి దాని ప్రపోజల్స్ పనిచేసి చేసాడు మన అన్నింటిలో బంధించేస్తుంది అది. కానీ ఇప్పుడు ఈ ప్లాన్ అనేటువంటిది ఎప్పుడైతే అక్కడి నుంచి వస్తుందో ఆ రావడానికి గురువుగారికి ఒక ఛానల్ మనకి. అది విశ్వ ప్రణాళిక అనేటువంటిది మన ద్వారా పనిచేసేటువంటిది. అలా చేసినప్పుడు గురువుగారి అనుగ్రహంచే ఉన్నత దిశకు మార్చబడిన ప్రాణ ప్రవాహం పైకి ఎగజిమ్మును అని చెప్పారు కదా. అంతటా అది తేజోవంతముకు దిశకు చేరుకొనును.
అంతట తేజోధాతువుగా వర్తించును. ఈ భౌతిక రూపమున ఇది చాలా ఇది భౌతిక రూపమున అధోత్రిపుటికి సంబంధించినట్టు శుక్రధాతువునకు బదులుగా, మామూలుగా మనలో ఉన్నటువంటి శుక్రధాతువు రీప్రొడక్టివ్ టిష్యూ శుక్ర సంబంధితమైనటువంటిది, అది దేనికి సంబంధించింది? లోయెస్ట్ ట్రయాడ్ సంబంధించింది. మనలో దాని కంట్రోల్ మామూలుగా ఎలా ఉంటుంది? దేని మించి ఉంటుంది? స్వాధిష్టానం, మణిపూరం, మూలాధారం, వాటి మధ్యన ఉంటుంది అది. అందుకనే అవి డిజైర్స్ కింద పనిచేస్తుంటాయి. అందుకని మన యొక్క శుక్ర సంహిత అనేటువంటి ధాతువులు దేని కంట్రోల్లో ఉంటాయి? డిజైర్స్ కంట్రోల్లో ఉంటాయి. అందుకనే అది మన డిజైర్ కింద ఉంటుంది. దాన్ని మన డిజైర్ అంటే ఏమిటి? తీరనటువంటిది అని అర్థం. డిజైర్ అనేటువంటిది ఏమిటి? ఎంతైనా తీరనటువంటిది అని అర్థం. అందుకని దానికి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఎలా అంటే డిజైర్ని కొంతమంది అంటారు డిజైర్ దాన్ని తీర్చేసుకుంటే అయిపోతుందండి. కానీ తీర్చేసుకుంటే అయిపోతుంది. ఎటువంటిదంటే వాడు వేదాంతులు కూడా చెప్తారు. అదేను మేషారంగా ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే వాడు నిప్పు అంటుకుంది అనుకో, నిప్పార్పడం కోసం వీడు నెయ్యి వేస్తున్నాడు. అందులో నిప్పార్పడానికి లిక్విడ్ కదా, లిక్విడ్ వేస్తే నిప్పారిపోతుంది. నెయ్యి వేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది, ఏమైపోతుంది? భగవద్గీతలు కూడా అన్నాడు దుష్పూరేన అనలేనా. ఇప్పుడు కట్టెలు నీళ్ళు వేస్తున్న కొద్ది పెరిగితే ఒక్కసారి కోరిక తీసుకుందాం ఎప్పుడు కోరడం అంటే కుదరదు, ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఏదైనా సరే ధనం సంపాదిద్దాం, ఏదైనా సరే అసలు కోరిక అనేటువంటిది ఏ రకమైన కోరికైనా సరే, ఆ కోరిక అనేటువంటిది దాన్ని లేకుండా చేయాలంటే ఇది పూర్తిగా తీర్చేస్తే కోరిక అయిపోతుంది అనుకుంటే ఏం అయిపోదు, ఇంకా పెరుగుతూ ఉంటుంది. నెవర్ ఎండింగ్. అందువలన ఇది భౌతిక రూపం అధోత్రిపుడికి సంబంధించినటువంటిది కదా. అటువంటి శుక్రధాతువునకు బదులుగా దాని స్థానం నిలబడి శరీరమును తేజోవంతమనర్చును. ఎప్పుడైతే పైనుంచి మళ్ళీ ఈ హయ్యర్ దీనిలోకి వచ్చి పైనుంచి డిసెండ్ అయ్యేటువంటిది చేస్తుందో అప్పుడు ఈ శుక్రధాతువు అనేటువంటిది ఆ రకంగా ఉన్నటువంటిది కాస్త తేజోమయంగా మారి, ఈ తేజోమయ ధాతువునే పెద్దలు అంతఃకరణము అని పేర్కొనరి. దీన్నే ల్యూమినస్ టిష్యూ అంటారు. తేజోవంతమైనటువంటి ధాతువుని దీన్నే అంతఃకరణము అన్నారు. ఇది పైకి వెళ్ళేప్పటికి అంతఃకరణగా పనిచేస్తుంది. అంతఃకరణంలో 4 ఉన్నాయి కదా, అహంకారం 4 క్యాన్సిల్ అయిపోయి ఉండవు, ఒకటిగా ఉంటాయి. ఆ 4 మనవిగా. పూర్వం ఆ 4 నా మనస్సు, నా బుద్ధి, నా శబ్దం, నా అహంకారం. ఇప్పుడు నావి కాదు, గురువు గారి. ఇక గురువు మన ద్వారా పనిచేస్తున్నాడు అంతర్యామిగా. ఆయన కరణంగా, కరణం అంటే ఇంప్లిమెంట్గా ఆయన చేతిలో పరికరంగా ఉపయోగపడతాయి మన మనస్సు గారి బుద్ధి. విడివిడిగా ఉండదు ఇక మనోబుద్ధి కాదు. ఎప్పుడు మనస్సుగా పనిచేయాలంటే అప్పుడు మనస్సుగా పనిచేస్తున్నాం అంతఃకరణ అంటే ఆలోచన. ఎప్పుడు బుద్ధిగా విచక్షణ చేయాలంటే తెలుసుకోవాల్సిన సంగతి ఆలోచన. అట్లా ఎప్పుడు చిత్తముగా ఏదన్నా ఒక వస్తువును చూడాలని భయం లోపల నుంచి గురువు గారు అనిపిస్తే అది చూస్తారు. కోర్టు ఆత్మప్రభుతే ఎప్పుడు పరమాత్మ అజన్మ అయితే భావం పోటీ లేకుండా ఒకే కరణం. అందుకని అంతఃకరణములు ఉండవు. అంతఃకరణ అనేటువంటిది ఏకవచనం. 4 ఉండవు. In the stage of perfection, the lower pole is once again reactivated from above in terms of the higher purpose on the planetary, solar and cosmic planes. Higher purpose and the vital current that is redirected upwards by the Guru attains a stage of luminosity. It works more as a luminous tissue which substitutes the seminal fluid of the lower triad. This luminous tissue is termed Antahkarana. Out of this tissue, a new vehicle is built as an abode of the disciple on the soul plane. This progress is called second birth. ఇది ద్విజన్మ అంటే. సెకండ్ బర్త్ అంటే అది అంటే ఏమిటంటే ఆనందమయ కోశమున ప్రజ్ఞను నిలుపుకొని ఆత్మానుభూతిలో ఓల్లాడుతున్న సాధకునకు ఒక వినూత్న ప్రజ్ఞావాహిక ఈ తేజోధాతువు నుండియే నిర్మించబడి అతని అధివాసం అగుతున్నది. అంటే వాడి అబౌట్, వాడు అధివాసం అంటే ఉండేటువంటి అబౌట్,
అంతకుముందు మనం లోవర్ ట్రయడ్లో ఉంటాం, మన శరీరంతో ఐడెంటిఫై అయిపోయి ఉంటాం, మన మనస్సుతో ఐడెంటిఫై అయిపోయి ఉంటాం, దీంట్లో ఉంటాం, అవి మన అబౌట్స్గా పనిచేస్తుంటాయి. ఇది ఎప్పుడే జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఈ అంతఃకరణం అనేటువంటిది బిల్డ్ అయినప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఈ తేజోధాతువు నుండి నిర్మించబడినటువంటి ఒక వినూత్నమైనటువంటి శరీరం వీడికి అంతఃకరణ శరీరం అంటారు, అది ఏర్పడుతుంది వీడికి. దాంట్లో ఉంటాడు. ఇప్పుడు పెద్దలు దీనిని ద్విజన్మ అని వ్యవహరిస్తున్నారు. ఈ తేజోమయ ద్రవ్యము ప్రజ్ఞామయమైనట్టుది. ఇది భౌతికము కాదు, శక్తిమయం కాదు, ప్రజ్ఞామయం. దీనికి అడ్డంకులు ఏమీ ఉండవు. ఫిజికల్ అంటే అడ్డంకులు ఉంటాయి, ఎందుకంటే ఫిజికల్ మ్యాటర్ లెవెల్లో ఫిజికల్ లెవెల్లో ఉంటే దానికి అన్ని లిమిటేషన్స్ ఉంటాయి. శక్తికి కూడా కొంతవరకే ఉంటుంది, ఆ పైన లిమిటేషన్ ఉంటుంది. కానీ ప్రజ్ఞకి అడ్డంకులు ఉండవు, దీనికి అడ్డంకులు ఉండవు. ఇది దేన్నైనా దాటిపోగలదు. ఆకాశపు సరిహద్దులు కూడా దీన్ని అడ్డుకొనలేవు. సరే, ఎంత దీని యొక్క ఇదంతా కూడా దిస్ టిష్యూ సర్పాసెస్ స్పేస్ and can exist through the medium of consciousness. It is self-propelled. On this plane, various disciples live in the presence of their masters, even at a distance of hundreds of miles. It is a well-established fact that the disciples of this plane receive regular lessons and instructions from their masters through the language of impression. The building of the Antahkarana Sharira begins with the building of the higher bridge in the language of Master CVV. Higher bridge beginning another Master CVV garu. Just above the Bro Center there is the ఇప్పుడు higher bridge చెప్తారు. ఇక్కడ మళ్ళీ దీనికి అడ్డంకులు ఏమీ ఉండవు. ఇది దేన్నైనా సరే దాటిపోగలదు. ఆకాశపు సరిహద్దులు కూడా దీన్ని అడ్డుకొనలేవు. ఇది ఆత్మ చైతన్యమునకు వాహికగా వర్తించగలుగుతున్నది. ఆత్మ చైతన్యం అనేటువంటిది అసలు ఇన్నర్ లైట్ కదా మనకి, దానికి ఛానల్ ఈ అంతఃకరణం అనేటువంటిది. అంటే అంతఃకరణం గురువు యొక్క దీని చేత ఏదైతే శిష్యుల్లో అంతఃకరణం అనేటువంటిది బిల్డప్ అవుతుందో ఇది మనలో అటువంటి ఆత్మ చైతన్యానికి వాహికగా పనిచేస్తుంది. దీని ద్వారా మన యొక్క ఆత్మ చైతన్యం ప్రసరిస్తూ ఉంటుంది, ఒక వెలుగులాగా. ల్యూమినస్ టిష్యూ కదా ఇది, బ్రహ్మాండమైనటువంటి వెలుగు. వెలుగు అంటే ఇక్కడ కంటికి కల్పించే ఆప్టిక్ లైట్ అని కాదు, వీడి యొక్క ప్రెజెన్స్. ఇటువంటి డిసైబుల్ ద్వారా కూడా ఆ గురువు ఇచ్చినటువంటి ప్రెజెన్స్ లాంటి ప్రెజెన్స్ అవతల వాళ్ళకి వస్తుందన్నమాట. ఇది ఆత్మ చైతన్యములకు వాహికగా వర్తింపగలుగుతున్నది. దీనిని కదిలించుటకు ఏ యంత్ర సాధనం అక్కర్లేదు. దీన్ని వేరే ఇంకోటి కదిలించక్కర్లేదు. దీన్ని ఫిజికల్ బాడీని వేరే కదిలించాలి. ప్రాణశక్తి అయితే ఫిజికల్ బాడీ కదలదు. ఫిజికల్, వెయిటల్, మెంటల్ ఇవన్నీ కూడా ఒకదానికోటి ఆధారభూతమైనటువంటివి ఉన్నాయి. దీన్ని వేరే కదిలించి సెల్ఫ్ ప్రొపెల్డ్ అది దీనిలో. ఇది స్వయంచోదితము. ఈ కక్ష్యకు చేరిన సాధకులు అనేకులు గురు సాన్నిధ్యం అనుభవించగలుగుతున్నారు. దీనికి రూపంతో దూరంతో పని లేదు. కొన్ని వేల మైళ్ళ దూరం అందునను సాధకుడు ఈ సాన్నిధ్యమును తన అనుభూతికి తెచ్చుకొనగలడు. విజ్ఞులు సహృదయులు అయిన వారికి ఒక పరమసత్యము వారి మనస్సును ఈనాటికి కూడా చిక్కు చెదరకుండా ఉన్నది. అది నిత్యము వారికి అనుభూతం అగుతూనే ఉన్నది. ఆ సత్యము ఇది. ఈ కక్షయందు ప్రజ్ఞ నిలుపగలిగిన సాధకులు పరమగురువుల నుండి ఆధ్యాత్మిక పాఠ్యాంశములను, గురు బోధనలను, వారు అనుగ్రహించే శిక్షణను పొందగలుగుతున్నారు. అందుకని గురువుగారు ఎంత దూరంలో ఉన్నారో, శరీరంలో ఉన్నారో లేదో దానికి సంబంధం లేదు. ఈ రకమైనటువంటి దీనికి తీసుకొచ్చినటువంటి డిసైపుల్ గురువు ఎక్కడి నుంచి అయినా సరే త్రూ ఇంప్రెషన్. ఇంప్రెషన్ అంటే బయట నుంచి మనం అనుకునే ఇంప్రెషన్స్ కావు, మళ్ళీ అది అనుకోకూడదు. ఇంప్రెషన్ అంటే చిత్తంలో మనకు వచ్చేటువంటి వీటి గురించి ఆ ఇంప్రెషన్ కాదు, ఇది ఇన్ప్రెషన్ అన్నమాట. లోపల నుంచి గురువు ప్రచోదనం ద్వారా వచ్చినటువంటి విధంగా వీటికి ఎప్పుడు ఏది తట్టించాలో. ఒపీనియన్ కాదు ఇక్కడ, ఇది ప్రభావ ముద్ర అన్నమాట అది. అందుకని గురువు అక్కడి నుంచి వీడికి ఎప్పుడు ఏం చేయాలి అనేటువంటిది మనకి ఇచ్చేస్తారన్నమాట. గురువుకి అసలు ఎంత దూరం ఏమిటనేటువంటి సంబంధం లేదు.
గురువుగారు శరీరంలో ఉన్నారా లేదా ఏమి సంబంధం లేదు, ఎక్కడి నుంచి అయినా సరే ఆ ప్రజెన్స్ వల్ల కలుగుతూ ఉంటుంది. దీనిని ఆకాశ పఠనము అని పిలుస్తున్నారు. స్పేస్ రీడింగ్ అంటారు దీన్ని. తయారవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అది ఎన్నడానికి మొత్తం ఇక్కడ ప్రారంభించుకుంది. అది నేను పరిపూర్ణం అవ్వడం కోసం దాని ఏళ్ళు పడుతుంది. ఒకసారి అయ్యి చెప్పడం కోసం చెప్పారే కానీ అది ప్రారంభమై పూర్వంగా తక్షణ ఏర్పడటానికి చాలా ఏళ్ళు పడుతుంది. దీని గుర్తుగానే నామం పెట్టడం మొదలుపెట్టారు వైష్ణవం. విషయం భారంగా పోయినా దాని గుర్తుగా ఉంటే పైకి నామం. అసలు నామం కానీ ఇది కానీ భ్రూమధ్యం దగ్గర మనం బొట్టు పెట్టుకోవడం ఎందుకంటే ఈ భ్రూమధ్యం అనేటువంటిది మనం స్మరిస్తాం. ఎందుకంటే అదే స్టార్టింగ్ కదా. హయ్యర్ బ్రిడ్జ్ బిగినింగ్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి? భ్రూమధ్యం నుంచి, ఆజ్ఞాకేంద్రం నుంచి. అందుకని ఆజ్ఞాకేంద్రం నుంచి పైకి కదా స్టార్ట్ అయ్యేటువంటిది. కాబట్టి రోజు మనం మన యొక్క అటెన్షన్ అనేటువంటిది దాని దగ్గరికి రావడం కోసమే మన పెద్దలు ఏం చేశారంటే విభూతో కుంకం తిలకం నిలువుగానో అడ్డంగానో గుండ్రంగానో ఏదో ఒకటి మొత్తం మన యొక్క అటెన్షన్ దాని వైపు రావాలి. స్టిమ్యులేషన్ దానికోసం పెట్టారన్నమాట. ప్రాచీన జాతులు అన్నింటిలో కూడా ఉంది. ఒకటే కుంకుమే కాదు, ఏదో ఒక రూపంలో భూమధ్యాన్ని ప్రాచీన జాతులు అన్నింటిలో అభ్యాసం కాదు. నవీనే దాన్ని పోగొట్టారు. దీన్ని ఆకాశ పఠనము అని పిలుస్తున్నారు. ఇది ఒక క్రమ పద్ధతిలో కొనసాగుతున్న ఆధ్యాత్మిక విద్యాలయ బోధనా పద్ధతి. అలాంటి స్కూల్స్ చాలామంది మాస్టర్స్ ఈ ప్లేన్లో హైయర్ ప్లేన్లో నడుపుతున్నటువంటి స్కూల్స్ ఉన్నాయి. అది మనకు తెలియదు. ఆ స్కూల్లో మనకి ఎక్కడెక్కడ ఉన్న డిసేబుల్స్కి వీళ్ళు ఇస్తున్నారనేటువంటిది యాదృష్టి మనకు తెలియదు. మనం అనుకుంటామంటే మన సడన్గా అనుకోకుండా మంచి అప్పటిదాకా అర్థం కానిటువంటిది మంచి అద్భుతమైనటువంటి విషయం అర్థమవుతుంది. అలాగే ఒక మంచి సంకల్పం వస్తుంది చేయాలని, అది బ్రహ్మాండంగా పనిచేస్తుంది, చాలామందికి ఉపయోగపడేటువంటిది. ఇది మనకు ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకు వచ్చింది అనుకుంటాం కాదు, ఆ గురువు గారు ఇంప్రెస్ చేస్తే వచ్చినటువంటిది. అది అసలు మనకు తెలియకపోవచ్చు. మనకు తెలియకుండా కూడా ఇస్తారు గురువు. తాను ఇచ్చినట్టు ఐడెంటిటీ కూడా ఉండకపోవచ్చు. ఒకసారి మనని ఎలా చేస్తారనేటువంటిది కూడా మనకు తెలియదు. అలాంటిది సృష్టి విజ్ఞానం అంటే కాస్మిక్ సైన్స్ అనేటువంటిది కూడా గురువులు శిష్యులకి ఈ రకమైనటువంటి దాని ద్వారా ఇవ్వడం కూడా ఉంది లెసన్స్. అటువంటి చేసేటువంటి వాళ్ళ పైథాగరస్ చాలా టాప్ మోస్ట్ ఆయన. పైథాగోరియన్ స్కూల్స్ అని ఉన్నాయి. అవి ఎక్కడుంటే ఫిజికల్ ప్లేన్ ఎక్కడ లేవు. అవి ఎర్త్ మీద పైథాగోరియన్ స్కూల్ అంటే ఫిజికల్ ప్లేన్ ఎక్కడ ఉండదు. ఆ డిసైపుల్స్ని ఆయనే పట్టుకుంటాడు. పట్టుకుని వీళ్ళు రాజు నిద్రపోతూ ఉంటారు కదా, అప్పుడు ఎక్కడ అడ్డు ఈ మైండ్స్ ఏమో అడ్డు రాకుండా అప్పుడు అది ఇంప్రెస్ చేస్తారనమాట. అప్పుడు వీడికి ఆ కాస్మిక్ సింబల్స్ వీడు ఎక్కడి నుంచి వచ్చే వీడికి తెలియదు, ఎలా తెలుస్తుందని. సృష్టి విజ్ఞానం అనేటువంటిది ఇవన్నీ వీడికి తెలియాలంటే ఆ గురువు దగ్గరికి వస్తుంది. దీనికి సంబంధించిన భాషా రూపము మనం అభ్యసించిన దానికి భిన్నముగా ఉండను. ఏ భాషలో చెప్తారంటే మనకు తెలిసినటువంటి భాష కాదు అది. అది దైవ ముద్రాంకితమైన హృదయ సంవాద భాష, లాంగ్వేజ్ ఆఫ్ ఇంప్రెషన్. ఎంత అద్భుతమైన ట్రాన్స్లేషన్ ఇది. లాంగ్వేజ్ ఆఫ్ ఇంప్రెషన్ అంటే ఇలా ట్రాన్స్లేట్ చేశారు, దైవ ముద్రాంకితమైన హృదయ సంవాద భాష. అంతఃకరణ శరీర నిర్మాణము మహోన్నత యోగవారధి నిర్మాణంతో ప్రారంభమవుతున్నదని సివి గారి మంత్రవాక్కులు మనకు తెలియజేస్తున్నది. హయ్యర్ బ్రిడ్జ్ బిగినింగ్ అని చెప్పి మాస్టర్ గారు అన్నారు. ఇన్ ది లాంగ్వేజ్ ఆఫ్ మాస్టర్ సివివి, జస్ట్ అబౌవ్ ది బ్రో సెంటర్ దెర్ ఈజ్ ద పినియల్ గ్లాండ్ అండ్ ది పిట్యూటరీ బాడీ. మన బ్రో సెంటర్ ఆజ్ఞాచక్రాన్ని ఏదైతే ఉందో దాని కొంచెం పైన ఉన్నటువంటిది పినియల్ గ్లాండ్ అండ్ పిట్యూటరీ బాడీ ఉన్నాయి. దీస్ టూ టుగెదర్ కంటైన్ ది కంట్రోలింగ్ సెంటర్స్ ఆఫ్ ది ఇన్వాలంటరీ ఇన్స్టింక్టివ్ రిఫ్లెక్సెస్, సబ్కాన్షియస్ అండ్ అన్కాన్షియస్ బిహేవియర్ ఆఫ్ మ్యాన్. మనలో మనలో ఉన్నటువంటి ఇన్వాలంటరీ ఇన్స్టింక్టివ్ రిఫ్లెక్సెస్ అనేటువంటివి, సబ్కాన్షియస్ అన్కాన్షియస్ అనేటువంటి బిహేవియర్ మనలో ఉంటుంది. వీటి కంట్రోల్ అంతా కూడా ఈ పిట్యూటరీ పినియల్స్లో ఉంటుంది.
దీస్ టూ బాడీస్ ఎగ్జిస్ట్ ఇన్ ప్రాక్సిమిటీ వితౌట్ టచింగ్ వన్ అనదర్. ఈ పిట్యూటరీ గ్లాండ్ పినియల్, ఈ పిట్యూటరీ బాడీ పినియల్ గ్లాండ్ అనేటువంటివి ఒకదానికొకటి టచ్ అవ్వకుండా ఉంటాయి, ఒకదానికొకటి దగ్గరలో ఉంటాయి. ఇవి ఎలా ఉంటాయంటే 2 ఎలక్ట్రోడ్స్లా ఉంటాయి. చూసారు, మనకి 2 ఎలక్ట్రోడ్స్ యానోడ్ క్యాథోడ్ ఇలా దగ్గర పెడితే మధ్యలో గ్యాప్ ఉంటుంది. అలాగే ఇటు నుంచి ఒకటి ఇటు నుంచి ఒకటి ఉంటాయి. అలా ఉన్నప్పుడు ది ల్యూమినస్ టిష్యూ ఫస్ట్ క్రియేటెడ్ యాజ్ ఎ స్పార్క్ లైక్ దట్ ఆఫ్ ఎన్ ఆర్క్ ల్యాంప్ విచ్ కనెక్ట్స్ ది 2 కార్బన్ రాడ్స్. ఈ 2 కార్బన్ రాడ్స్ మధ్య ఆర్క్ వస్తుంది చూసారా, ఆ ఆర్క్ లాగా వస్తుంది అన్నమాట. ఈ హయ్యర్ బ్రిడ్జ్, ఈ అంతఃకరణం అనేటువంటిది మధ్యలో ఒక ఆర్క్ లాగా ఏర్పడుతుంది రెండుకి. అప్పుడు ఉద్బుద్ధం అవుతుంది అనమాట. ఇది అప్పటిదాకా ఇది ఫంక్షనల్గా ఉండవు, పెద్దగా తెలియదు. అంటే ఫంక్షన్స్ ఉంటాయి కానీ ఈ అనుసంధానం అనేటువంటిది ఏర్పడదు. గ్లాండ్ ఫిజికల్ ఫామ్లో ఉంటుంది. లోపల అనాటమీ థియేటర్లు డిసెక్ట్ చేస్తే లాగా కనిపిస్తాయి ఆ శక్తి కేంద్రాలు. కానీ ఆ శక్తి కేంద్రాలు ఆ రెండింటిని ఇంద్రగ్రంథి, వరుణగ్రంథి వాటి పేరు. సేంద్రయోని మనకి దీంట్లో ఉపనిషత్తులో ఉంది కదా, యత్రాసౌకే శాంతో వివర్తతే వ్యపోహ్య శీర్ష కపాలే. అది ఇంద్రయోని అని చెప్పి అంటారు దాన్ని. The luminous tissue is first created as a spark like that of an arc lamp which connects the 2 carbon rods. Igniting the spark is done through an invocation of mantra pituitary hint by Master CVV. Then follows the invocation the higher bridge beginning. The luminous tissue begins to permeate the throat and the heart centers. అక్కడి నుంచి మళ్ళీ విశుద్ధి, ఆజ్ఞ, ఈ రెండింటినీ కూడా మళ్ళీ ఇది వ్యాపిస్తుంది. ఈ ల్యూమినస్ టిష్యూ పైనుంచి కిందకి వ్యాపిస్తుంది మళ్ళీ. Thus we see that the spiritual evolution of man includes the individual, the personal and the soul levels of man. అది స్పిరిచువల్ ఎవల్యూషన్ అంటే. ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ అంటే, ఎవల్యూషన్ అంటే డార్విన్ గారు చెప్పినట్టుగా హ్యూమన్ బర్త్ వచ్చేసిన తర్వాత ఇంకా అయిపోయింది అంటాడు వాడు. అమీబాత్ మ్యాన్, హ్యూమన్ బర్త్ వస్తే ఇంకేమైనా అయిపోయినట్టే. ఏమిటైపోయింది అక్కడ? ఇండివిజువల్ లెవెల్, పర్సనాలిటీ లెవెల్, సోల్ లెవెల్, ఎవల్యూషన్ అంతా వాడు తెలియదు. ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ తెలీదు. Individuals exist in masses, personalities exist in societies. అద్భుతమైనటువంటి ఇండివిజువల్స్ అనేటువంటి వాళ్ళు మాసెస్లో ఉంటారు. వాళ్ళందరూ ఇండివిజువల్స్గా మాసెస్లో ఉన్నటువంటి వాళ్ళు. పర్సనాలిటీస్ అనేటువంటి వాళ్ళు సొసైటీగా ఏర్పడతారు. అప్పుడే కొంత మార్పు వచ్చింది ఆ పద్ధతి. మాసెస్లో పద్ధతి ఏం లేదుగా, ఎవరిష్టం వచ్చిన వాడే, అదే గోల, మాస్ మెంటాలిటీ అంటారు. సొసైటీ అనేప్పటికీ ఏమవుతుంది, ఒక కట్టుబాటు. అందుకని ఇండివిజువల్స్ ఎగ్జిస్ట్ ఇన్ మాసెస్, పర్సనాలిటీస్ ఎగ్జిస్ట్ ఇన్ సొసైటీస్, సోల్స్ ఎగ్జిస్ట్ ఇన్ గ్రూప్స్. Individuals live together in space, persons live together in minds. చూసారా తేడా? ఇండివిజువల్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఊరికే అందరూ ఇటుకరాళ్ళు పోసినట్టుగా గుట్ట పోసినట్టు ఉంటారు. ఇండివిజువల్స్ అంటే ఇండివిజువల్స్ అంటే అదనమాట, రాళ్ళ గుట్ట పోసినట్టుగా ఉంటుంది. పర్సన్స్ లివ్ టుగెదర్ ఇన్ మైండ్స్, souls live together as one soul. అది డిఫరెన్స్. అంతఃకరణ శరీర నిర్మాణం మహోన్నత యోగవారధి నిర్మాణంతో ప్రారంభమవుతున్నది మంత్రవాక్కులు మనకు తెలియజేస్తున్నవి. హైయర్ బ్రిడ్జ్ బిగినింగ్ అనేటువంటిది. ఆజ్ఞా కేంద్రమునకు పైన ఇంద్రగ్రంథి, రుద్రగ్రంథి అనబడే 2 యోగ కేంద్రములు ఉన్నవి. ఈ రెండు శక్తుల మేళవింపునందు మన దేహంలోని అవయవములు ఆవిర్భావములు, అవి అనిచ్ఛానములు, ఇన్వాలంటరీ మూమెంట్స్ నిర్వహింపబడుతున్నవి. ఆ ప్రక్రియను నియమించి కేంద్రములు పైన నుడివిన యోగ కేంద్రముల అధీనంలో ఉన్నవి. మానవుల్లో నిద్రావస్థ ఎందున్న చైతన్యముగాను
అచేతనమైన ప్రక్రియ పరంపరలు ఉన్నవి. అవి ఈ 2 యోగ కేంద్రములతో సంబంధం నేర్పును. ఈ శక్తి కేంద్రంలో ఒకదాన్నొకటి తాకకుండా వాని మధ్య ఏ అడ్డంకు లేక నిరాలంబనముగా ఉండును. ఆర్క్ దీపములో నిలబడి ఉన్న 2 కర్బనపు కడ్డీల వలె ఆ 2 శక్తి కేంద్రములు ఉండును. ఆ కడ్డీల మధ్య మిరిమిట్లు కొలుపుతున్న విద్యున్మయ తేజపుంజం వలె పైన ఉదహరింపబడిన ఆ 2 తేజోధాతువుల మధ్య ఒకనొక తేజ కణము మొట్టమొదటిగా సృష్టింపబడును. అది మాస్టర్ సియు గారు అనుగ్రహించిన పిట్యూటరీ హింట్ అని మంత్రాక్షరం చేతి వెలిగిపోవును. అంటే మాస్టర్ సియు గారు ఇచ్చిన మంత్రాక్షరం కానీ ఏ గురువైనా సరే శిష్యుల్లో గురువు వెలిగిస్తాడు. అది శిష్యుడు తనంతటిసారి వెలిగించుకోలేడు. అంతఃకరణమైనటువంటిది గురువు యొక్క అనుగ్రహంలో వస్తే ఆ మధ్యన ఇది వెలుగుతుంది అనమాట. ఆ వెనవెంట హైయర్ బ్రిడ్జ్ బిగినింగ్ అని మహామంత్రవాకు ఉచ్చరింపబడి ఉన్నత యోగవారధి నిర్మాణం పూర్తెగును. అంతటా ఈ అంతఃకరణ తేజస్సు ఆజ్ఞా కేంద్రమును అనాహత కేంద్రమును చొచ్చుకొని పోవును, మళ్ళీ కిందకి వ్యాపిస్తుందన్నమాట. ఈ విధముగా మానవుని ఆధ్యాత్మిక పరిణామం జరుగును. దీని యందు మానవుని దేహము మనస్సు ఆత్మానుబంధమైన దివ్యలోకం విడి ఉన్నవి. అప్పుడు దేహము మనస్సు కూడా దాంతో నిండి ఉంటాయి. అప్పుడు అంటే అప్పుడు ఫిజికల్ ఇంత వదిలేసే ఉండదు. ఇది కూడా ఎన్లైటన్ అవుతుంది, ఫిజికల్ బాడీ కూడా. కేవల అన్నమయ జీవులు అంటే ఇండివిజువల్స్ మందలుగా గుంపులుగా జీవించేదరు. ఇండివిజువల్స్ అని చెప్పారుగా, కేవలం అన్నమయ జీవులు అనమాట. వాళ్ళు మందలుగా ఉంటారనమాట. మానస జీవులు అంటే పర్సనాలిటీ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు సంఘములుగా ఏర్పడి జీవం సాగించెదరు. ఆత్మైక జీవులు బృందములుగా తమ మనుగడ కొనసాగించారు, అదే బృందావనం. అన్నమయ జీవులు నిరవధికమైన ఈ చోటునందు ఒకరినొకరు కలుసుకొని జీవించెదరు. మానస జీవులు మనస్సునందు కలిసి తమ జీవయాత్ర కొనసాగించెదరు. ఆత్మైక జీవులు ఏకాత్మలో లీనమై బ్రహ్మానంద రసానుభూతిలో తలమునకలై ఉందురు. అది ఈ చాప్టర్. అంటే మనలో స్పిరిచువల్ ఎవల్యూషన్ అనేటువంటిది గురువు యొక్క అనుగ్రహం ద్వారానే వస్తుంది అనేటువంటి దీన్ని మనకు తెలుసు. అందుకని మనం అయితే మనం ఉన్ముఖం అవ్వాలి. అంటే ఏమిటి, మనం వర్షం పడితే మొక్కలు మొలుస్తాయి, విత్తనాలు మొలకెత్తాయి. కానీ ముందు మనం పొలం దున్ని విత్తనాలు వేసుకోవాలిగా. మనం పొలం దున్నకుండా విత్తనాలు వేయకుండా వర్షం పడితే మాత్రం ఏం మొలుస్తుంది? అందుకని మనం ఉన్ముఖత అనేటువంటిది ఉండాలి. అందుకని మన రెడీనెస్, సరెండర్ టు ది మాస్టర్ రెడీనెస్ ఇవి ఉంటే అటు నుంచి ఇది వర్షిస్తుంది. అది స్పిరిచువల్ వాసుదేవ.